యాదాద్రి భువనగిరి జిల్లా మోటుకొండూరు మండలం పిట్టలగూడెంలో భువనగిరి పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఎండి జహంగీర్ గెలుపును ఆకాంక్షిస్తూ బుధవారం రోజు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, శాఖ కార్యదర్శి కాళియా గోపాల్, పార్టీ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న ప్రజానికమంతా ఒక్కతాటిపైకి వచ్చి భువనగిరి పార్లమెంటులో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గారి సుత్తేకొడల నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజలారా ఆలోచన చేయండి. సిపిఎం పార్టీ నిత్యం ప్రజల తరపున ఉండి పనిచేస్తూ ఉన్నది. ఇవాళ పిట్టలగూడెంలో ఉన్న ప్రతి సమస్య పైన కూడా పోరాడింది సిపిఎం పార్టీ. అదేవిధంగా ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఎన్నికల ముందర మోడీ గారు ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. వేయలే. ఏ విషయాన్ని చూసినా అనేక వాగ్దానాలు ఇచ్చి ఇవాళ నెరవేర్చిన పరిస్థితి. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అది అతిగతి లేని పరిస్థితి. ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉన్నది. కనీసం గ్రామాలకు రోడ్లు కూడా సరిగా లేని పరిస్థితి. కనీసం పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో ఈ పిట్టలగూడెంలో అందలేని పరిస్థితి ఉన్నది. మరి గతంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా ఈ గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి లేదు. ఇవాళ ఓట్ల కోసం వస్తున్న బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ప్రతి నాయకులను ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఓటు అడిగే అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి సిపిఎం సుత్తేకొడల నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ఓటు సుత్తేకొడల నక్షత్రం గుర్తుకి.